మీరు వాక్యాన్ని ప్రకటించండి. వాక్యము ఎట్టి పరిస్థితుల్లో ఆగిపోవద్దు. ఎట్టి పరిస్థితుల్లో ఆ వాక్యము స్తంభించకూడదు. వాక్యం స్తంభించిపోతే ఆత్మలు విలువలాడిపోతాయి. మీరు వెళ్ళండి, వాక్యం తీసుకొని చేత పట్టుకొని. మీకు ఎటువంటి సహాయమా, ఎటువంటి సదుపాయాలా మేము చూసుకుంటాం, వెనుక ఉండి. మీరు వెళ్ళండి లోకంలోనికి, మీరు తీసుకోండి వాక్యాన్ని, మీరు పంచండి వాక్యాన్ని. అపోస్తుల పాదాల దగ్గర తీసుకొచ్చి పెట్టారండి. వెళ్ళండి మీరు తీసుకొని. ఏ ఇబ్బంది, ఏ ఆటంకం అనేది ఎదురు కాకూడదు వాక్యానికి. ఎంతైనా సరే మేము తెచ్చి పెడతాం వాటి వేళ. అది మొదటి శతాబ్దం చేసిన అద్భుతమైన త్యాగం ప్రేమ దేవుని వారలారా ఈరోజు ఏడ చేయగలుగుతుంది? ఈరోజున్న క్రైస్తవ్యం దాచుకోవడమే తప్ప పంచిపెట్టడం లేదండి. దేవుడు అర్థం కాలేదు, దేవుని వాక్యం అర్థం కాలేదు. దేవుని వాక్యం అర్థమయ్యే విధంగా సమాజంలో తీసుకుపోవట్లేదు. ఎంతసేపున్న దేవుడు ఏదో ఇచ్చేస్తాడు, దేవుడు ఏదో చేసేస్తాడు, దేవుడి నుంచి మనం ఏదో కోరుకోలేదు. దేవుడు ఏదో ఇచ్చేవాడు, మనం కోరుకునేవాళ్ళం, మనం కోరేవాళ్ళం, దేవుడు ఇచ్చేవాడు, అంతే. ఇంతకు మించి మరొకటి ప్రస్తావన లేదండి. ప్రేమ దేవుని వారల ఏది ఇవ్వాలి, ఏది ఇస్తాడు, ఏది అడగమన్నాడు, ఏది కోరుకోమన్నాడు, ఇది సమాజానికి నేర్పట్లేదు ప్రియులరా. వీళ్ళు చేసిన ఈ త్యాగం మనకు ఈరోజు ఆలోచనలోనికి తీసుకుపోవడం కోసమే కదా ఈ మాటలు రాయించింది. ఎక్కడో మరుగున పెట్టేయచ్చు కదా ఈ మాటలు. ఎందుకు ప్రస్తావనలోనికి వచ్చినవి? ఎందుకు మన కళ్ళ ముందుకు తీసుకొచ్చాడు దేవుడు? ఎందుకు రాసి భద్రంగా ఉంచాడు? ఈ స్థితిలోనికి మనం వెళ్ళాలనే కదా. ఈ స్థితి మీలో కనబడాలనే ఉద్దేశంతోనే కదా ఇది మన ముందు పెట్టాడు. మనకెందుకు ఏమండి? ఏదైనా దేవుని కార్యక్రమాలంటే 10 సార్లు ఫోన్లు చేయాలా మనకు? నువ్వు ఒప్పుకున్న దాంట్లో నేను నా దేవుని కోసం ఇంత తీసి పెట్టినా తీసుకో. ప్రతి నెల ఫోన్లు చేయవలసిన అవసరం అండి? ఏమైనా చిట్టా? నేను తెలియక అడుగుతా. ఒక చిట్టా మనం నెలకు ఫోన్లు చేసి నీవు ఇస్తావా? నేను ఇయ్యను, నాకు కుదరదు, నాకు వీలు కాదు. ఏమండి?